బీఆర్ఎస్ నేతలపై బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ నేతలు దాడులకు పాల్పడడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. తాము కనువిప్పు కార్యక్రమం పెట్టుకుంటే రోజే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కార్యక్రమం చేస్తామని అనడం హీనమైనటువంటి చర్య అన్నారు. ఇక మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తన ఇంట్లో అనుచరుల నుంచి దాడులు చేయడం సబబు కాదని అంటున్న సునీల్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ సవాళ్లతో వేల్పూర్ మండలంలో వేడెక్కింది. పోలీసులు కూడా ఆంక్షలు విధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ కనువిప్పు కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే కనువిప్పు కార్యక్రమాన్ని చేపట్టారంటున్నారు, అయితే మేము సిద్ధంగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తోకముంచారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంది? మేము ఆయన ఆరోపణలను, ఆయన సవాల్ను స్వీకరించి ఎవరైతే గల్ఫ్ బాధితున్నారో, బెనిఫిషరీలుగా ప్రభుత్వం వచ్చి డబ్బులు తీసుకున్న బెనిఫిషరీ అయినారో వాళ్ళందరినీ కూడా వేల్పూర్ మండల కేంద్రంలో గాంధీ దగ్గర తీసుకొస్తామని చెప్పినాం. దాంట్లో భాగంగా కార్యక్రమానికి పిలిపించినాం. కానీ ఆయన ఇంటికి వస్తామని ఎక్కడ కూడా చెప్పలే. ఆయన నా ఇంటికి వస్తారు, నా ఇంటికి వస్తారు. మేము ఇండ్లకు పోయే చరిత్ర కాదు, మేము అరాచకం చేసేది లేదు, ఎవరి ఇల్లు ముట్టడించేది లేదు. ఎందుకంటే ప్రజాస్వామికబద్ధకంగా హామీలు ఇస్తారు, అమలైతే అమలు కావు. అవన్నీ పక్కన పెడితే మాకు లా అండ్ ఆర్డర్ ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డర్ విఘాతం కల్పించే ఏ పని కూడా చేయం. అధికారంలో మేము ఉన్నప్పటికీ ఇలా మమ్మల్ని గృహ నిర్బంధించారు. అయినా ఒప్పుకున్నాం. మేము లా అబైడింగ్ సిటిజన్స్గా ఈ చట్టాన్ని కాపాడే బాధ్యత మా చేతులు ఉంది. అభివృద్ధి కన్నా ముందు ప్రజలకు సమస్యలు సృష్టించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. వాళ్ళు అక్కడ రాకుండా మా ఇంటికి రండి, మా ఇంటికి, మీ ఇంట్లో 144 సెక్షన్ అప్పుడు 300 మందిని ఎట్లా జమ చేసుకుంటారో ప్రశాంత్ రెడ్డి బాల్కొండ ప్రజలకు వివరం ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. వారికి ఇప్పటి కూడా చెప్తున్నా, మీకు బెనిఫిషరీని పరేడ్ చేసినాం. ఇంకా కూడా నీకు బెనిఫిషరీ ఎవరైనా ఉంటే, ఎవరైనా పథకాలు తప్పిపోయి ఉంటే మీ లిస్టు నాకు పంపించండి, లేదా మీరు నాకు రమ్మనండి, మీ ఇంటికి వస్తా, లిస్టు తీసుకుంటా ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి ప్రశాంత్ రెడ్డికి తెలియజేస్తున్నాను. అంతేగాని మేము ఇచ్చిన రోజే కార్యక్రమం నువ్వు ఆ రోజు మా దగ్గరకు వచ్చి మాతో పాల్గొన్నావు, అంతేగాని దాన్ని పెద్దగా చేసి లా అండ్ ఆర్డర్ విఘాతం కలిసి ఒప్పుకునే ప్రసక్తి లేదు. నీ ప్రజాస్వామ్యంలో మీరు ఎమ్మెల్యే గెలిచిర్రు, ఎమ్మెల్యే గెలవకపోయినా ఏ రాజకీయ పార్టీకైనా ఏ పౌరులకైనా మీ సమస్యలు ఉంటే నిజం చెప్పే అవకాశం ఉంది. కానీ మేమన్న రోజే మీరు పెట్టుకోవడము కాకుండా మీరు ఇంకో దినంలో పెట్టుకొని మేము ఆ రోజు పెట్టుకుంటే ఫస్ట్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళదే ప్రయారిటీ ఉంటుంది. తాజాగా మీరు బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వనున్నారు? అరే అలాగే ఏం చెప్తున్నా, మీకు గుండాయిదని మానుకోండి. మీకు సమస్యలు ఉంటే ఈరోజు బాల్కొండలో గతంలో సీఎంఆర్ ఇవ్వాలన్నా టీఆర్ఎస్ కండు వేసుకోవాలా, గత కళ్యాణ లక్ష్మి కావాలన్నా ఎమ్మెల్యే చుట్టూ తిరగాల, ఇవాళ సీఎంఆర్ ఇవ్వాలంటే ఎవడన్నా నా ఇంటికి వచ్చి సంతకం ఇప్పించే ప్రయత్నం నేను చేస్తున్నా. కళ్యాణ లక్ష్మికి ఎవ్వరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి దరఖాస్తు పడేస్తే ఆఫీసర్ ఇచ్చేస్తున్నాడు. అట్లా అనేక పద్ధతులు, ఎవరు ముక్కు తెలకుండా ముఖం తెలకుండా గతంలో రోడ్లు కాంగ్రెస్ రోడ్డు ఇంటి ముందట రోడ్లు పోసేది కాదు. ఇవాళ మేము మా ప్రతిపాదన ఏంది, ఎక్కడైతే రోడ్డు మంచిలేదు అక్కడ రోడ్లు పోయింది అంటున్నాం. మా పార్టీ నాయకులను కూడా పక్కన పెడుతున్నాం. మీ రోడ్డు మంచిలేంది ఫస్ట్ పోయింది, ప్రయారిటీ ఎక్కడైతే రోడ్డు బాగలేదు అక్కడ పోయిందని చెప్పి తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ నాయకులు తెలియజేస్తున్నారు, గుండాయిజం చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. డెఫినెట్గా చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. గతంలో A1 A2 రికార్డ్ అయిన కేసులు ఉన్నాయి. మేము అధికారం చెలాయించడం మొత్తం లోపల బొక్కలేదు చంపిపోయచ్చు, కానీ ఆ పని చేయలే. ఇక ముందుగా కొనసాగితే ఖచ్చితంగా పని చేస్తాం. ఒక 4-5 బొక్కలు ఇరుగుతా కానీ వాళ్ళకి సిగ్గచ్చేటట్లేదు టీఆర్ఎస్ నాయకులు. డెఫినెట్గా పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా శాంతియుతంగా ఉన్నామని, కానీ బీఆర్ఎస్ నేతల మట్టుకే తమపై దాడులు చేశారని చెప్పేసి సునీల్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో అనంత్ పాల్, మెగా 9 నిజామాబాద్.